సొంత గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. బంగ్లాదేశ్తో 2 టెస్టుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితం తెలియడం కష్టమనుకున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. కాన్పూర్ వేదికగా మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. గెలుపు కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ప్లాన్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి. వర్షం కారణంగా ఈ మ్యాచ్లో 2.5 రోజుల ఆట క్యాన్సిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. డే 1లో 35 ఓవర్స్ అండ్ డే 2 అండ్ డే 3 వాషౌట్ అండ్ డే 4లో 85 ఓవర్స్ అండ్ డే 5లో 53.2 ఓవర్స్. ఓవరాల్ గా చూసుకుంటే 173.2 ఓవర్స్ లోనే కాన్పూర్ టెస్ట్ లో విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ విజయంతో టీమిండియా ఓంలో వరుసగా 18వ టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది. 4306 రోజులు టెస్టులలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ఇక టీమిండియా ఓంలో ఎక్కువ రోజులు విజయాలను అందుకున్న జట్టుగా కూడా నిలిచింది. 2013 నుంచి 2024 వరకు టీమిండియా వరుసగా 18 టెస్ట్ సిరీస్ లను గెలుచుకుంది. ఇండియా తర్వాత సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా తన హోమ్ గ్రౌండ్ లో 1994 నుంచి 2000 సంవత్సరం వరకు 10 టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. ఈ టెస్ట్ సిరీస్ విజయంతో టీమిండియా పొజిషన్ WTCలో ఇంకా స్ట్రాంగ్ అయింది. టెస్ట్ క్రికెట్ లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 18 మ్యాచ్ల్లో కెప్టెన్ గా ఉంటే ఇండియా 12 మ్యాచ్ల్లో విజయాలను అందుకుంది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 66.66గా ఉంది. ఇక మ్యాచ్ హైలైట్స్ లోకి వెళ్తే 2 వికెట్ల నష్టానికి 26 పరుగులతో 5వ రోజును స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ మొమినుల్ హక్ వికెట్ ను త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ శాంటో, ఓపెనర్ షదాబ్ ఇస్లాం భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. 3వ వికెట్ కు 55 పరుగులు జోడించిన తర్వాత ఈ జోడీని జడేజా విడదీశాడు. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ పతనం స్టార్ట్ అయింది. వరుస విరామాలు వికెట్లను కోల్పోతూ వచ్చింది. జడేజా, బుమ్రా, అశ్విన్ విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 146 పరుగులకి ఆల్అౌట్ అయింది. అనంతరం 95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 96 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ శుభ్మాన్ గిల్ ఫెయిల్ అయిన యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. యశస్వి జైస్వాల్ కు ఇది వరుసగా 2వ హాఫ్ సెంచరీ కూడా. ఆ తర్వాత విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నించి యశస్వి జైస్వాల్ అవుట్ అవ్వగా రిషబ్ పంత్ సాయంతో విరాట్ కోహ్లీ భారత విజయ లాంఛాన్ని పూర్తి చేశాడు.